సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఒక క్వెషన్ క్వైట్ కామన్‌గా ఇన్వెస్టర్స్ అడుగుతా ఉంటారు. సార్, నేను ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ ఎటువైపు వెళ్ళాలి? సో, నేనిప్పుడు ఒక 2 ఇయర్స్ చేశాను ఆర్ 15 ఇయర్స్ చేశాను, 20 ఇయర్స్ చేశాను. నా సైజ్ ఎంతుంది? ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ ఇప్పుడు ఇంతుంది అని. సో, ఇలాంటప్పుడు ఏంటంటే దేర్ ఈజ్ ఏ ఐడియల్ ఇన్వెస్టర్ ఎవల్యూషన్ ఆర్ జర్నీ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? మనం బిగినర్ స్టేజ్‌లో ఎలా ఉంటుంది? అర్లీ అక్యుములేషన్ ఫేజ్‌లో కానియ్యండి, డైరెక్ట్ ఈక్విటీ ఫేజ్ కానియ్యండి, వెల్త్ క్రియేషన్ ఫేజ్‌లో కానియ్యండి, ప్రతి ఫేజెస్ ఏమేమి ఉన్నాయి, ఐడియల్‌గా ఆ ఫేజ్‌లో మనం చేయాల్సిన అంశాలనేది ఒక చిన్న డిస్కషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మొదటగా ఎవరైనా సరే ఫస్ట్ జాబ్ చేసి ఫస్ట్ టైం సేవింగ్ చేసినప్పుడు బిగినర్ స్టేజ్‌లో ఉంటారు. ఈ స్టేజ్‌లో టిపికల్‌గా ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్‌లో అయితే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రికరింగ్ డిపాజిట్ ద్వారానో స్మాల్, ఎందుకంటే నీ శాలరీ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫేజ్‌కి తగ్గట్టు అర్లీ జాబ్ యంగర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా సిస్టమాటిక్‌గా నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండి చిన్న కార్పస్ క్రియేట్ చేయడం, ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లోనే కానియ్యండి, లార్జ్ క్యాప్‌లో కానియ్యండి, డిపెండ్స్ ఆన్ మన ఏజ్‌ని బట్టి చేసుకొని ఒక 5,000 నుంచి 10,000 వరకు చిన్నగా అర్లీ ఇన్వెస్ట్మెంట్ బిగినర్ స్టేజ్‌లో చేస్తూ ఉంటాం. రిస్క్ కూడా లో టు మోడరేట్, ఎక్కువ తీసుకోలేము. సో, ఈ టైంలో ఏంటంటే సేవింగ్స్ డిసిప్లిన్ పెంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. సైమల్టేనియస్‌గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ ఎలా అవుతుందో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. అండ్ బేసిక్ మార్కెట్స్ ఎలా వర్కౌట్ అవుతున్నది బిగినర్ స్టేజ్లో మనకు తెలుస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్స్లో. దెన్ వన్స్ మనం ఒక ఫ్యూ ఇయర్స్ ఇలా చేశాక మన ఇన్కమ్ పెరగచ్చు, మన జాబ్ ప్రొఫైల్ పెరగచ్చు. అప్పుడు ఏమవుతామంటే మన స్టేజ్ బిగినర్ నుంచి అర్లీ అక్యుములేషన్ ఫేజ్లోకి వెళ్తాం. సో, ఎక్కడ ఏంటంటే అప్పుడప్పుడు మనకి లంసమ్స్ వస్తూ ఉంటాయి, మన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, బోనస్లు వస్తూ ఉంటాయి. బిజినెస్ అయితే కొంచెం మంచి డీల్స్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొంచెం లంసమ్స్ యాడ్స్ చేసేసి నీ కార్పస్ని పెంచుకుంటూ పోతూ ఉంటాం, అక్యుములేట్ చేస్తూ పోతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే అటు ఎస్ఐపీలు నడుస్తూనే యూ యాడ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. సో, ఇక్కడ టిపికల్లీ 50,000 నుంచి 2-3 లక్షలు మనం కుదిరినప్పుడల్లా వేస్తూనే ఫేజ్ని ఈ అర్లీ అక్యుములేషన్ ఫేజ్. కొంచెం రిస్క్ కూడా కొంచెం మోడరేట్, కొంచెం ఇంతకుముందు కన్నా హయ్యర్ రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉంటుంది. అండ్ మార్కెట్ టైమింగ్ అని, ఫండ్ సెలెక్షన్ కొంచెం అనుభవం వస్తుంది అనమాట. ఈ ఫేజ్ తర్వాత ఏం జరగాలి? సో, వన్స్ మీరు ఈ ఫేజ్‌కి వచ్చాక ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే కొద్దిమంది ఒక రూట్ తీసుకుంటారు. ఏంది? డైరెక్ట్ ఈక్విటీ. అందరూ తీసుకోరు, కొద్దిమంది తీసుకుంటారు. ఈ డైరెక్ట్ ఈక్విటీలో ఏంటంటే స్టాక్స్ అనేది సొంతంగా చేస్తారు. ఇంతకుముందు ప్యాసివ్‌గా చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఓన్ డీమ్యాట్ ఇన్వెస్ట్ చేసుకొని కొంచెం లాంగ్ టర్మ్ కోసం ఒక పోర్ట్ఫోలియో, షార్ట్ టర్మ్ కోసం ఒక శాటిలైట్ పోర్ట్ఫోలియో, కొద్దిమంది ట్రేడింగ్ మెంటాలిటీ ఆర్ స్మాల్ షార్ట్ టర్మ్ కోసం ట్రేడింగ్ చేసే వాళ్ళు కొద్దిమంది దిగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే టిపికల్లీ 50,000 నుంచి 10 లక్షల వరకు యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఉంటుంది. కొంచెం రిస్క్ హయ్యర్ కేపబిలిటీ ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం మార్కెట్స్ ఎటువైపు ఫండమెంటల్స్ చూసుకోవడం, టెక్నికల్స్ చూసుకోవడం నేర్చుకుంటారు. చిన్న బేసిక్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ నేర్చుకుంటాం. దీని నుంచి నెక్స్ట్ ఎవల్యూషన్ ఏంటంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మనం చూసుకుంటే జనరల్గా చాలామంది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది మొదలవుతుంది. మీ దగ్గర సఫిషియంట్ క్యాపిటల్ ఉంది, అన్ని తీసుకెళ్ళి ఈక్విటీ మార్కెట్లో పెట్టాలా, కొంచెం ఎఫ్డీస్లో కానీ, ఫిక్స్డ్ ఇన్కమ్లో కానీ, కొంచెం గోల్డ్లో కానీ, కొంచెం ఈవెన్ రియల్ ఎస్టేట్లో కానీ అనేది డైవర్సిఫికేషన్ స్లోగా జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే మీ కేపబిలిటీ లేకపోతే మోర్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ తీసుకోవడం, ఒక పిఎంఎస్ ద్వారా కానివ్వండి ఆర్ ఒక సంబడి ఎల్స్ వాళ్ళ ద్వారా కూడా తీసుకొని ఇక్కడ ఏంటంటే మినిమం ఒక 25 నుంచి 30 లక్షల నీ కార్పస్ ఉంది. పిఎంఎస్ అయితే 50 లక్షలు ప్లస్ ఉంటుంది. నీ రిస్క్ కేపబిలిటీ హయ్యర్ ఉంటుంది బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ అర్నింగ్ గుడ్. నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో, నీకు ఈ డబ్బులు ఇమ్మీడియట్గా అవసరం లేదు. యూ కెన్ పుట్ ఫర్ ఎ హయ్యర్ రిస్క్ అండ్ ఎర్న్ మోర్ మనీ అనమాట. ఇక్కడ ఏంటి, నీ ఓన్గా కావచ్చు, అడ్వాన్స్డ్గా నువ్వే నేర్చుకుంటే సొంతంగా స్టాక్ సెలెక్షన్ కానీ, పోర్ట్ఫోలియో క్రియేషన్, లేదు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఆర్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అలాంటి వాళ్ళతో మాట్లాడడం. దీని తర్వాత ఏంటంటే ఒక్కసారి ఈ స్టేజ్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ స్టేజ్కి రావడానికి 35 నుంచి 45 ఏజ్లో ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ దగ్గరికి వస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే చాలామంది సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ అవుతారు. అందరూ కాదు, కొద్దిమంది. ఎవరైతే మంచి కార్పస్ గ్రోత్ అనేది జాబ్లో కానీ బిజినెస్లో బాగా ఉంటుంది ఆర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలు వస్తాయి. అలాంటప్పుడు ఏమైందంటే నీకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూ బికమ్ మోర్ ఆఫ్ ఎ సఫిస్టికేటెడ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. అలాంటప్పుడు ఏంటి, నువ్వు యూ ఆస్పైర్ మోర్. ఇంతవరకు పిఎంఎస్ చేశాను ఆర్ సొంతంగా మేనేజ్ చేసుకున్నాను పోర్ట్ఫోలియో, ఇప్పుడు నాకు ఇంకా బెటర్ కావాలి. అప్పుడు ఏంటి, వీ గో టు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్తాం. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏఐఎఫ్స్, ఇందులో కూడా రకరకాల ఏఐఎఫ్స్ ఉన్నాయి, ఈక్విటీ కానీ ఇట్లాంటివి. సో, ఏంటంటే స్పెషలైజ్ స్ట్రాటజీస్, ఇంతకుముందు ఉన్న స్ట్రాటజీస్ ఆల్రెడీ మీరు చేసి ఉంటారు, దాని ద్వారా వచ్చే రిటర్న్స్ చూసి ఉంటారు, ఇంకా మంచిగా కావాలి. బికాజ్ యాజ్ ఎ హ్యూమన్ నేచర్ ఏంటంటే
ఇంకా బెటర్ ప్రోడక్ట్ ఏంటి, ఇంకా ప్రీమియం ప్రోడక్ట్ ఏంటి, ఇంకా ప్రీమియం ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇంకా హయ్యర్ రిటర్న్స్ వచ్చేటి ఏంటివి అనేది క్వైట్ కామన్. మనము ఎవల్యూషన్గా ఎలా మారుతామో ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా ఇలాగే ఎవాల్వ్ అవుతాం అనమాట. యూజువల్లీ ఏంటంటే ఈ సఫిస్టికేటెడ్ ఇన్వెస్ట్మెంట్ 1 crore అండ్ అబోవ్ అయినప్పుడు నువ్వు ఆ జర్నీలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నీ రిస్క్ కేపబిలిటీ వెరీ హై. సో వేరెవర్ గుడ్ రిటర్న్స్ వస్తే యూ హ్యావ్ ద కేపబిలిటీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ నీకు సొంత డ్యూ డిలిజెన్స్ చేయడం ఆర్ నీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా డ్యూ డిలిజెన్స్ చేయించుకోవడం, సెక్టోరల్గా కానీ నీ టోటల్ పోర్ట్ఫోలియోని ఒక బర్డ్స్ ఐ వ్యూ చూసుకొని బిల్డ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో. దీని తర్వాత ఏంటంటే సైమల్టేనియస్లీ వెల్త్ కన్సాలిడేషన్ కూడా ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్ ఎంత ఇంపార్టెంటో వెల్త్ కన్సాలిడేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. సో బై దిస్ టైం ఏమైతే మనం ఆల్రెడీ 60స్లోకి వస్తాము, 50s లేట్ 50s 60స్లోకి వచ్చినప్పుడు నీ ఓన్లీ ఈక్విటీలోనే కాకుండా అన్ని ఎగ్స్ ఒక బాస్కెట్లో ఎలా పెట్టాము అంతా ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో కాకుండా కొంచెం రియల్ ఎస్టేట్లో కానివ్వండి, అదర్ యాసెట్స్లో పెట్టుకోవడం. సో దీనివల్ల ఏంటంటే నీకు ఎక్స్పోజర్ అనేది ఒకే చోట కాకుండా మల్టిపుల్ ఎక్స్పోజర్ పెట్టుకొని ఒక ప్రాపర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే స్టేజ్ 50s లేట్ 50s నుంచి ఎర్లీ 60స్కి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ నీ రిస్క్ అనేది ఇంతకుముందు కన్నా కొంచెం తగ్గిపోతుంది కేపబిలిటీ, బికాజ్ మీరు ఇన్కమ్ యాడ్ చేయలేదు, మీరు రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ కానివ్వండి, ఈ యాసెట్ అనేది ఈజీగా నెక్స్ట్ జనరేషన్కి ఎలా పాస్ అవుతుంది అనేది ప్రయారిటీ అవుతుంది. ఫస్ట్ ఏమో 30s 40స్లో వెల్త్ క్రియేషన్ ఫాస్టర్ గ్రోత్ అని ఉంటుంది. 40s లేట్ 40s నుంచి 50 కన్జంప్షన్, చాలా మటుకు మన బాధ్యతలు ఉంటాయి, పెళ్ళిళ్ళు, పిల్లల చదువులు, ఇలాంటప్పుడు కన్జంప్షన్ చేస్తాం. మళ్ళీ లేట్ 60కి వచ్చారు, మళ్ళీ ఏంటంటే సేఫ్టీ వైపు మనం వెళ్తూ ఉంటాం. సో ఇది ఐడియల్గా ఒక ఇన్వెస్టర్ యొక్క జర్నీ. చాలామంది ఇదే జర్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో మీ జర్నీ మీరు ఎక్కడుందో ఒకసారి నేను చెప్పిన దాని ప్రకారం అనలైజ్ చేసుకోండి. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, ఎనీ సజెషన్స్, క్వశ్చన్స్, ప్లీజ్ రైట్ బ్యాక్ టు అస్. హోప్ఫుల్లీ దీని ద్వారా మీరు మీ జర్నీలో మీరు ఎక్కడున్నారు, ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, ఎంత వెల్త్ క్రియేట్ చేసి మీకు కానీ మీ రిటైర్మెంట్ కోసం ఆర్ మీ నెక్స్ట్ జనరేషన్కి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని ఐడియల్గా ముందుకు వెళ్ళండి. అండ్ ఈ జర్నీలో మీరు ఎక్కడున్నారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.